మొత్తానికి తిరుపతి ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై మనం చర్చతో కొనసాగిస్తున్నాం. మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అడిగారు. దీనిపైన టీటీడీ చైర్మన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అంటూనే అంత మాత్రాన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపైన హైకోర్టుకు న్యాయవాది లేఖ రాశారు. సో దీన్ని కూడా సుమోటోగా తీసుకోవాలని కూడా చెప్పారు. సో పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు అయితే అధికార పార్టీ నుంచి అయితే కూటమిలో లుకలుకలు ఏమీ లేవు, కేవలం జరిగిన ఘటనపైన ఆయన స్పందించారన్నట్టుగా తీసుకోవాలన్నది టీడీపీ నుంచి ఉన్న వర్షన్. ఎస్ కర్నాటి రాంబాబు గారు మీరు చెప్పండి. విన్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పింది. సో అనవసర రాద్ధాంతం చేస్తోంది వైసీపీ అన్నది ఆయన తీసుకొస్తున్న అంశం. మీరేం చెప్తారు తిరుపతి ఘటన పైన? సరే ఆడియో అన్మ్యూట్ చేయరా? సార్ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, ఇక్కడ జరిగినటువంటి ఘటన ఫస్ట్ ముందు మనం మాట్లాడుకోవాలి. 1500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న దేవాలయం, దేవదేవుడు ప్రపంచవ్యాప్తంగా, ఓన్లీ నాటే ఆంధ్రప్రదేశ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరాధించేటువంటి వ్యక్తి మన దేవుడు వెంకటేశ్వర స్వామి గారు. అలాగా నిన్న జరిగినటువంటి ఘటనలో ముక్కోటి ఏకాదశి అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి కార్యక్రమం, కొత్తగా వచ్చేది కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్నటువంటి పాలక మండలి కానీ అన్నీ కూడా చాలా వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క ప్రాణం కూడా పోయినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. ఇది కావాలని చేశారేమో అని చెప్పనని అంటున్నటువంటి మాటని ఎంత దౌర్భాగ్యమో ఈ రోజున అర్థమవుతుంది. జరిగినటువంటి నష్టాలని, ఆ కుటుంబాలని, ఆ భక్తులు వచ్చినటువంటి వారికి అందరికీ కూడా జరిగింది తప్పు అని అంటున్నారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మళ్ళీ ఎవరు చేశారో, మళ్ళీ డబ్బులు పంచారు అనే మాటలు అనేది ఎంత దౌర్భాగ్యం అమ్మా ఇది. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టు ముస్తులు వేసుకొని వచ్చారు, లేకపోతే ఎల్టీడీ వాళ్ళు వచ్చారు అని చెప్పని అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఏ రకంగా ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఉన్నారు కానీ వీరు భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు చేయటంలో అక్కడ సమన్వయ లోపం జరిగింది. అక్కడ చైర్మన్ కానీ, అలాగే ఈవో కానీ, అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఈవో కానీ, అక్కడున్న పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ లో చేసుకుంటే 2000 మంది భక్తులు పెద్ద లెక్క కాదు. అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి, అక్కడ జరిగిన కుటుంబాలు అసలు ఏ రకంగా జరిగింది ఏంటనేది దానికి అక్కడ పోలీసు వారు, అలాగే టిటిడి పాలక మండలి చైర్మన్ ప్రజలు, అలాగే ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముందుగా ఇప్పుడు ఒకటి చెప్తున్నాం అమ్మా, అధినేత జగనన్న వెళ్తుంటే అంత త్వరగా హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రుల్ని పంపించాల్సినంత అవసరం వచ్చిందమ్మా. అదే విధంగా మేము అడుగుతున్నాం, ఇవాళ టీటీడీ ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ కానీ, అలాగే ఈవో కానీ పాలక మండలిలో కూర్చున్నటువంటి సందర్భాల్లో ఎన్ని మీటింగుల్లో వాళ్ళు కూర్చొని మనకి పాలక మండలి కొనసాగించారు. అది సాక్షాత్ మేము చెప్పింది కాదు, ఆంధ్రజ్యోతి ఏవిఎన్ రాధాకృష్ణ గారు చెప్పారు. పేపర్లు కానీ ఇన్ని కానీ మనం చూసాం. అలాగే సమన్వయం లోపంటే భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు చేసే విధంగా కూడా మనం ఏ రకంగా వారికి సౌకర్యాలు అందిస్తాము. అసలు సర్వదర్శనాన్ని ఎందుకు ఆపారు? సర్వదర్శనాన్ని నిలిపివేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ ముక్కోటి ఏకాదశికి ఎప్పుడు కూడా సర్వదర్శనాలు ఆపలేదు. మేము గతంలో మేము 5 సంవత్సరాలు చేసినా కానీ ఎక్కడా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. మీరు కూడా చూసేవారు. అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంతకుముందు చేసినా కానీ ఎక్కడ కూడా సర్వదర్శనాన్ని ఆపడానికి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది కరెక్ట్ కాదని చెప్పి కూడా అన్నాను. అదే సర్వదర్శనం కనుక ఉన్నట్లయితే ఆ సర్వదర్శనానికి వెళ్తున్న ఈ భక్తులందరూ కూడా కొండపైకి వెళ్ళి చక్కగా వారందరూ కూడా సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లో, వైకుంఠంలో కూడా
ఉండి వారందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే పోని కాకపోయినా కానీ దర్శనం చేసుకో, అక్కడ దర్శనం అందలేదు, ఫస్ట్ రోజు మాకు అందలేదనే భక్తులు కూడా చాలా మంది అక్కడ స్వామివారి బయట ఎక్కడ అంతరాలయంలో ఉన్నటువంటి మార్గం, మన వైకుంఠ మార్గంలో నుంచి వెళ్ళలేనటువంటి వారు బయట సేమ్ సెట్ వెంకటేశ్వర స్వామి అలంకారంతో అక్కడ బయట కూడా సెట్ వేస్తారు. అదంతా కూడా చూసుకొని అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుడు కూడా దండం పెట్టుకొని అక్కడ చూసుకొని వస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా కొనసాగుతుంది. దాని గురించి చూసుకోకుండా పూర్తిగా మళ్ళీ వైసీపీ చేసినటువంటి గతంలో మేము 1,00,000 మందికి ఇచ్చాం వైకుంఠ ఏకాదశి దర్శనాలు. మీరు కేవలం ఒక 60-70 వేల మంది, మరి 60,000 నుంచి 60,000 పైచలకి వెళ్ళారని చెప్పని అంటున్నారు. ఈ ఘటనలో ఈ ముక్కోటి ఏకాదశి ఫస్ట్ దర్శనాలు చేసుకోవాలి అని చెప్పని ప్రతి ఒక్క భక్తుడికి ఉంటది కాదంట్లా. కానీ దానికి వస్తున్నటువంటి భక్తులకి ఏ రకంగా మనం కంట్రోల్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి, ఎవరికి ఏమి ఇబ్బంది జరగకూడదు, స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఇంటికి ఇల్లు చేరే విధంగా కూడా వారందరికీ కూడా మనం సౌకర్యాలు చేయడానికి ఉన్నాము అని చెప్పి పాలక మండలి బాధ్యత వహించాలా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను.